మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ యొక్క నిజరూప దర్శనానికి చందనోత్సవం పిలుస్తుంటారు. దీనికి తండోపతండాలుగా భక్తులైతే కనుక 1,00,000 పైగా వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకునే పరిస్థితి. కానీ ఇటువంటి పరిస్థితి ఈ యొక్క సింహగిరిపై అయితే కనుక ఒక దుర్ఘటనే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ యొక్క కాంపౌండ్ వాల్ ఏదైతే ఒక బ్యారిగేట్ వాల్ ఏదైతే ఉందో, సిమెంట్ ఇటుకలతో కట్టినట్టు వాల్ అయితే కనుక పడి అక్కడికక్కడ 7 చనిపోయిన పరిస్థితి. అండ్ అలానే శతఘాతుల్ని కేజీహెచ్కి తరలించగా అక్కడ కూడా ఇంకొక పర్సన్ చనిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రజెంట్ ఈ యొక్క పరిస్థితుల్ని క్షమిస్తున్నటువంటి ఎంపీ కలిసిటి అప్పలనాయుడు గారు, అలానే మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా మనం చూస్తామన్నాం, ఫస్ట్ టైం ఒక 4 బతులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే పోలీసు, రెవెన్యూ, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ అందరూ కూడా సారథ్యంలో ఇటువంటి ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు ఏర్పాట్లు కానీ కోఆర్డినేషన్ కానీ అన్నీ ఉండడం కోసం ఈ కమిటీ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కాన్స్టిట్యూట్ చేసింది. మీరందరూ కూడా మొన్న లాస్ట్ టైం రివ్యూకి వచ్చారు. ఎండోమెంట్ మినిస్టర్ గారు, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా కలిపి ఏర్పాట్ల మీద ప్రత్యేకంగా సమీక్ష చేయడం. మరి ఇన్ని చేసుకున్నా కూడా అనుకోకుండా హెవీగా వర్షం పడటం, అలాగే ఈ ఏదైతే వాడు ఉందో ఇది కొంచెం సమయం కూడా ఎక్కువ కాలం, మననే ఒక 1 month లోపే ఇది నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం. ఏదేమైనా చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. మరి ఈ జన్మోత్సవం రోజు జరగడం చాలా బాధాకరం. ఆ భక్తులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సందర్భం తెలియజేస్తా ఉన్నాం. గాయపడ్డ వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి దీనికి సంబంధించి చూసాం, ఈఓ గారు, మినిస్టర్ గారు, ఎంపీ గారు అందరూ కలిసి కూడా డెఫినెట్ గా దీని మీద ఇప్పుడు సమయం కాదు. ఎందుకంటే రకాల భక్తులు ఎట్లా దర్శనం చేసుకోవాలి, ఆ కార్యక్రమం పూర్తి కావాలి. సాయంత్రం సహస్ర పటాభిషేకం అయిన తర్వాత రేపు తప్పకుండా సీనియర్ అధికారులు వస్తారు. అలాగే ఇతర నాయకులు కూడా వచ్చి ఎందుకు ఇలా జరిగింది, కాంట్రాక్ట్ చేసిన దాంట్లో ఏమైనా హ్యాండ్ లోపాలు ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, ఎంక్వైరీలో మొత్తం అది కూడా చూస్తే దీనికి సంబంధించి సహాయక చర్యలు కూడా మనం చూస్తాం. ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, అలాగే ఇతర డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేటర్ వచ్చింది, అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా దీని మీద మానిటర్ చేస్తూ ఉన్నారు. మామూలుగా మనందరం కూడా అనుకున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ చందనోత్సవానికి రావాల్సింది. ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ కావటం, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారి ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ కావటం, దీనివల్ల కొంత వాళ్ళు కూడా రాలేకపోయారు. ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చి ఇటువంటి సంఘటన అయితే ఎక్కువ లాభం ఉంది. మరి ఏదేమైనా సంఘటన చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి జరగకుండా భవిష్యత్తులో ఏం చర్యలు తీసుకోవాలో కూడా చూస్తున్నాం. మరి ఈ సంఘటన విచారణకు ఆదేశించారు కాబట్టి ఆ విచారణలో నిజాలు వస్తాయి. ఎవరు దీనికి బాధ్యులు, ఇంతమంది చనిపోవడానికి కారణం ఎవరు అని తేలిన తర్వాత తప్పకుండా వాడిపైన చర్యలు కూడా ఉంటాయని చెప్పని మనం చేసుకుంటూ మరొకసారి భక్తులకి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ అందరిని కూడా క్షమించమని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ క్యూ లైన్లు ఎన్ని కూడా డిస్టర్బ్ అయ్యాయో మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా కలిపి మామూలుగా దీన్ని చేయాల్సి వచ్చింది. కొంత దానివల్ల అసౌకర్యం కూడా కలుగుతుంది. భక్తులు దయతో అర్థం చేసుకుంటారు, మనస్ఫూర్తిగా క్షమిస్తారు. కొంత అసౌకర్యం కలిగినా కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా పొందాలని మరొకసారి కోరుకుంటూ కుటుంబాలకి ప్రభుత్వం తప్పకుండా సాయం చేస్తుంది. అది ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ ఉన్నారు. దానిలో నిర్ణయం తీసుకుంటారు. యాక్చువల్గా 8 మొత్తం 17-18 మంది ఉన్నారు. కొంతమందికి గాయాలయ్యే వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రుల్లో. గోడ కట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్?
సార్ 7 కన్ఫర్మ్ సార్. 1 హాస్పిటల్ డైడ్ అని ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు. గణేశన్ గారు కన్ఫర్మ్ సార్. వన్ మోర్ థింగ్ సార్, ఈ కన్స్ట్రక్షన్ చేశారు కానీ ఎటువంటి వాల్ అంటే ఎటువంటి పిల్లర్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా ఇన్సిడెంట్ జరిగిన అదే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 2 రోజుల ముందే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అనుమానాలు కూడా రాకపోతుంది సార్. అదే సార్, ఇప్పుడు దీంట్లో తప్పు ఏంటి, లేదా మేము కూడా స్వయంగా మినిస్టర్ గారు, ఎంపీ గారు అందరం కలిసి కూడా చూసాం అక్కడ. అంటే ఇప్పుడు అది మాట్లాడుకునే సమయం కూడా కాదు. ముందు ఈ రోజు ఈ కార్యక్రమం కంప్లీట్ కావాలి. అందుకే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. మీరు చెప్పినట్టు నాణ్యత లోపాలు ఉన్నాయా, లేకపోతే తక్కువ టైము క్యూరింగ్ లేకుండా అయిందా, లేకపోతే డిజైన్ ఫాల్ట్ ఉందా, మొత్తం అన్ని కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత దానికి ఎవరు బాధ్యులైతే వాళ్ళు, కాంట్రాక్టర్ బాధ్యులైతే కాంట్రాక్టర్, అధికారులు బాధ్యత అధికారులు, ఇంకా వేరే వాళ్ళు అయితే వేరే ఎవరు బాధ్యులైతే వాళ్ళని తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఈజ్ వెరీ వెరీ సీరియస్. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకోవాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలని వస్తే ఇక్కడ వచ్చి ప్రాణాలు కోల్పోవడం ఏంటి? సీఎం గారు చాలా చాలా సీరియస్ గా ఉన్నారు. మార్నింగ్ నుంచి ఇప్పుడు దాదాపు 15 మంది కూడా రివ్యూ చేస్తా ఉన్నారు, కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుతున్నారు, అన్ని డైరెక్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పినా అది ఇది అవుతుంది. ఎంక్వైరీకి ఆదేశించారు. ఎంక్వైరీలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. దానికి ఎవరు బాధ్యులు, ఎవరు దాని వల్ల జరిగిందని తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా శాఖపరం చర్యలు ఖచ్చితంగా. చాలా బాధాకరం. ఈరోజు సింహాచలం దేవస్థానంలో స్వామివారి దర్శనం కోసం వేలాది భక్తులు వేచి ఉన్న టైంలోని భారీ వర్షం రావడం, గాలులు రావడం, ఈ అపశృతి జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే నష్టం జరిగిందో వారికి, వారి కుటుంబ సభ్యులకి మన సానుభూతి తెలియజేయడం కాదు. అంటే స్వామివారి సన్నిధిలో దర్శనం జరుపుకునే టైంలోని ఈ రక అపశృతి జరగడం, అంటే ఉదయాన్నే తెల్లారుగానే 2:30, 3 o'clock టైంలోని ఈ రకంగా జరగడం ఖచ్చితంగా మనం బాధాకరమైన విషయం. మరి వాళ్ళకి మెరుగైన చికిత్స అందించాలని మీ అందరం కూడా వెంటనే NDRF టీం అందరూ కూడా అలర్ట్ అయ్యి వెంటనే వచ్చి చేయాల్సిన చర్యలను తీసుకున్నా కూడా మనం కొన్ని ప్రాణాలు కాపాడలేకపోయాం. బట్ ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేసి ఎందుకు ఇది జరిగింది, అసలు దీనిలో ఉన్న ఏంటి ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. అయితే భక్తులందరికీ కూడా కొంచెం అంటే గత వారం రోజులుగా సామాన్యుడికి దర్శనం బాగా జరగాలి అంటే గతంలో ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు రాకూడదనే దశగా అధికారులు కానీ మినిస్టర్స్ కానీ అందరూ కూడా ఒక టీం కింద కొలాబరేట్ అయ్యి ఈరోజు పెద్ద ఎత్తున సింప్లిఫై చేసే విధానం కూడా చేయడం జరిగింది. బట్ అటువంటి చర్యల్లో ఇది ఎక్కడ మిస్ అయింది. సో ఖచ్చితంగా దీన్ని మనం కరెక్ట్ చేసుకుందాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా కూడా మనం చూసుకోవాలి. కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. దానికి ఎంక్వైరీ అవుతుందన్న ఇంకా చూస్తున్నారు డీటెయిల్. కలెక్టర్ గారు ఇప్పుడు పరివ్యూ చేస్తున్నారు. ఆయన ఎవరికి ఇవ్వాలనేది చేస్తాను. ఉత్తరాంధ్ర ఇరువైపు లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజానీకంతో పాటు పక్క రాష్ట్రంలో ఒడిశా వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. లక్షలాది మంది జనం భక్తులు ఇప్పుడు కూడా ప్రతి ఏడాది సందర్శనంగా వస్తారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్గా వారు చెప్పినట్లుగా అడ్వాన్స్గా ఈ అధికారులు మన మంత్రులు పంపించి రివ్యూ చేయడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు కూడా వారు మానిటరింగ్ చేస్తున్నారు. అది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఈ కుట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా వారు కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి అట్లనే సహాయకారాలు అందించమని ఆదేశించడం జరిగింది.